అందరికీ నమస్కారం. స్కూల్లో ఫుడ్ పాయిజన్ విద్యార్థి కనుమూత ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫుడ్ పాయిజన్తో తీవ్ర అనారోగ్యానికి గురైన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని చౌదరి శైలజ సోమవారం కన్నుమూసింది. అయితే గత నెల 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలయ్యారు. అయితే అందులో శైలితో పాటు మహాలక్ష్మి జ్యోతికల పరిస్థితి విషమడంతో మంచిర్యాల ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స అందించిన ఆరోగ్యం అదుపులోకి రాకపోవడంతో హైదరాబాద్ నిమ్స్ తరలించారు. మహాలక్ష్మి జ్యోతికల ఆరోగ్యం కుదుటపడి వారిద్దరూ డిశ్చార్జ్ కాగా శైలజ మాత్రం గత రోజుల నుంచి మృత్యుతో పోరాడుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచింది. అయితే శైలజ కన్నుమూతతో సంగ్రహమైన డాబాలో పాటు ఆశ్రమ పాఠశాలలో విషాద ఛాయలు ఆములుకున్నాయి. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగింది. అయితే శైలజ కన్నుమూత ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ ఆరోపించారు. దీనికి బాధితులైన అధికారులందరిపై వెంటనే హత్య నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు.